సోమనాథ ఆలయం. ఈ దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ దీని గురించి ప్రస్తావించారు. గుజరాత్లో పశ్చిమ తీరంలో ప్రభాస్ పట్టణంలో ఉన్న ఈ హిందూ దేవాలయం సరస్వతి నది ముఖద్వారానికి 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. భారత్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిదని చెప్పవచ్చు. 1026 ఇయర్లో తొలిసారి మహమ్మద్ గజ్నీ దాడితో ఈ దేవాలయంపై దాడులు అయితే ప్రారంభమయ్యాయి. ఉలుగ్ ఖాన్, ముజఫర్ షా, ఔరంగజేబు వంటి ముస్లిం పాలకులు పలుమార్లు ఈ దేవాలయంపై దాడి అయితే చేశారు. ఇలా పదే నాశనం చేసిన తర్వాత ఈ ఆలయాన్ని అనేక సార్లు పునర్నిర్మించిన 19వ శతాబ్దంలో శిథిలావస్థలో ఉన్న ఈ సోమనాథ ఆలయం పాక్షికంగా మసీదుగా అయితే మార్చారు. స్వతంత్రానంతరం 1950-51 మధ్య వల్లభాయ్ పటేల్ దీన్ని పునరుద్ధరించారన్నమాట. సోమనాథ ఆలయంపై జరిగిన దాడి విధ్వంసాన్ని చారిత్రక గ్రంథాల్లో అయితే మనం చదివి తెలుసుకోవచ్చు. ఎంత హింస క్రూరత్వం ఉంటుందో ఈ గ్రంథాల ద్వారా అయితే తెలుస్తుంది. దాడి జరిగిన ప్రతిసారి మన సంస్కృతి ఆలయాన్ని కాపాడేందుకు మన ప్రజలైతే దృఢంగా అడ్డుపడ్డారు. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని తరాలు మారినా దేవాలయం ప్రజలను మరింత బలవంతులను అయితే చేసింది. అదే మన జాతీయ జీవన స్రవంతికి ప్రత్యేకత అని చెప్పవచ్చు. సోమనాథ టెంపుల్ మనకు ఒక ఆశాదీపం అని చెప్పవచ్చు. 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ టెంపుల్ వద్ద సాగర్ కిరీటాలు మనకు ఒక విషయాన్ని అయితే చెప్తాయి. విద్వేషం, మతమౌఢ్యం అనేవి క్షణకాలం పాటు విధ్వంసం సృష్టించవచ్చు, కానీ విశ్వాసం, కట్టుబాటులో ఉన్న శక్తిని శాశ్వతమని ఘోషిస్తాయి. తొలిదాడి జరిగి 1000 ఏళ్ళు సోమనాథ టెంపుల్ కాదా, దాని విధ్వంసం ద్వారా కాకుండా కోట్ల మంది భారతమాత బిడ్డల అచంచల దైవ శాస్త్రాల ద్వారా నిర్వచించవచ్చునని చెప్పవచ్చు.